హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? అతివలు మగవాళ్ళు ఎంతో మెచ్చే గోరింటాకు గురించి అండి. అవునండి, ఇది నిల్వ ఉంచిన గోరింటాకు ఎర్రగా ఏ విధంగా పండాలో అని ఈ వీడియోలో చెప్తున్నాను. అలాగే మామూలు గోరింటాకు ఎలా ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవాలనేది కూడా చెప్తున్నాను. ముందుగా నార్మల్ గోరింటాకు ఒక 22 డేస్ నేను నిల్వ ఉంచిన గోరింటాకు అండి. ఈ గోరింటాకుని ముందుగా వాటర్తో క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా గోరింటాకు వేసుకుంటున్నాను చూడండి. ఇలా కొంచెం కొంచెంగా గోరింటాకు వేసుకొని ఇందులో కొంచెం అంత బెల్లాన్ని దంచి వేసుకోండి. ఇందులోనే ఒక 3 స్పూన్ల పుల్లటి పెరుగండి. పుల్లటి పెరుగు 3 స్పూన్లు, ఒక 3 లవంగీలు కూడా వేసుకోండి. పుల్లటి పెరుగు లేదు అంటే పెరుగు మరియు చింతపండు కలిపి వేసుకోవచ్చు. వీటన్నిటిని సాధ్యమైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి. వీటన్నిటిని సాధ్యమైనంత మెత్తగా పేస్ట్ చేసుకోమనండి. ఒకేసారి పేస్ట్ చేసుకోకుండా మిక్సీని కొంచెం కొంచెం రెస్ట్ ఇస్తూ ఆపుతూ టైం ఇస్తూ ఒక 1/2 అవర్ టు 1 అవర్ మధ్యలో గ్యాప్ ఇస్తూ మిక్సీ పట్టుకున్నారనుకో 2 or 3 టైమ్స్ గోరింటాకు ఎర్రగా పండుతుంది. ఒకేసారి మిక్సీ పడితే గోరింటాకు హీట్ ఎక్కువైపోయి మిక్సీ వేడికి ఎర్రగా పండదు. అది నిల్వ ఉంచిన గోరింటాకు అయినా అవ్వచ్చు, నార్మల్ గోరింటాకు అయినా అవ్వచ్చు. టైం గ్యాప్ ఇస్తూ 2-3 సార్లు గ్యాప్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి అండి. ఇలా మనం మిక్సీ పట్టిన గోరింటాకుని ఒక 1 అవర్ నిల్వ ఉంచిన గోరింటాకుని ఒక 1 అవర్ కానీ ఒక అరగంట కానీ రెస్ట్ ఇచ్చేయండి. నేను 30 minutes to 45 minutes 40 నిమిషాలు రెస్ట్ ఇచ్చానండి. ఇప్పుడు కొంచెం డార్క్గా అవుతుంది. నేను సాధ్యమైనంత మెత్తగా పేస్ట్ చేసుకున్నాను కదా చూడండి. కోన్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా కనబడుతుంది చూడండి. ఇలా మీకు నచ్చిన డిజైన్లో పెట్టుకోవచ్చు. నాకు చందమామ చుక్కలు అంటే చాలా ఇష్టం. ఆ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను. మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంది కోన్ బేస్ ఉంటే కోన్ బేస్లో వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా ఇలా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన డిజైను. నేను ఈ గోరింటాకు 22 days స్టోర్ చేశాను. ఏ విధంగా స్టోర్ చేశాను అంటే ఒక 8 కంటైనర్ తీసుకున్నానండి. ఆ కంటైనర్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులో కొంచెం అంత బియ్యం వేసుకొని అందులో మళ్ళీ గోరింటాకు వేసి మళ్ళీ బియ్యం వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల 22 days వరకు బాగానే ఉంది. ఈ ఆకును కూడా మనం తడి ఆకు కాకుండా మనం మొక్క నుండి కట్ చేస్తాం కదా, మొక్క నుండి తెంపిన ఆకుని ఒక 1/2 అవర్ పొడి క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఆరబెడితే సరిపోతుంది. అప్పుడు నేను చెప్పినట్టు టిష్యూ పేపర్ వేసి బియ్యం వేసి మళ్ళీ గోరింటాకు వేసి మళ్ళీ బియ్యం వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ పొడి గోరింటాకు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అంటే గోరింటాకుని ఎండలో 2-3 రోజులు ఆరబెట్టుకొని, అది కూడా పొడి క్లాత్ కాటన్ క్లాత్లోని 2-3 రోజులు ఎండ తగిలేటట్టు ఆరవేసుకున్నాక అందులో కొంచెం కాసు, కిల్లి తిని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సున్నం కాసు అని, ఆ కాసు, 3 లవంగీలు, ఎక్కువైతే ఒక 5-6 లవంగీలు వేసుకోండి. కొంచెం క్వాంటిటీ ఉంటే ఒక 3 లవంగీలు వేసుకొని మిక్సీ పట్టుకొని మనం ఆ పౌడర్ని పెట్టుకునేటప్పుడు కొంచెం పెరుగు కానీ చింతపండు వాటరు కొంచెం బెల్లం వాటర్ మిక్స్ చేసి వేసుకొని మన నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. అలా అయినా మనకి గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. ఈ పొడి మనకి 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. నాకు తెలిసి ఇంకా నిల్వ ఉంటుంది అంటారు కానీ అదంతా అపోహ. 3 నెలల వరకు బాగుంటుంది. ఈ గోరింటాకు మనం ఇలా పెట్టుకుంటున్నాం కదా, ఇది 3 hours మనం పెట్టుకున్నాక ఉంచుకోవాలి. మినిమం 3 hours, మ్యాక్సిమం 5 hours నైట్ పెట్టుకొని మార్నింగ్ తీయవచ్చు. 3 hours ఉంచి వెంటనే వాటర్తో క్లీన్ చేయకుండా కొబ్బరి నూనె కానీ పంచదార వాటర్తో కానీ రాసుకొని అప్పుడే క్లీన్ చేసుకుంటే గోరింటాకు ఇంకా ఎర్రగా కనబడుతుంది. అండ్ గోరింటాకు ఎక్కువ రోజులు మనకి చేతికి అందంగా షైనింగ్గా కనబడాలంటే గోరింటాకు కానీ మెహందీ కోన్ కానీ పెట్టుకున్నప్పుడు తీసేటప్పుడు మనం చేతికి కొబ్బరి నూనె రాసుకున్నాక
వాటర్తో క్లీన్ చేసుకుంటే గోరింటాకు ఎక్కువ కాలం షైనీగా కనబడుతుంది. చూడండి, అసలుకి ఇవన్నీ తెలుసుకున్నారు కదా. గోరింటాకుకి ఆ పేరు ఎలా వచ్చింది, గోరింటాకు ఎక్కడ పుట్టింది, ఆ చరిత్ర గురించి ఎవరికైనా తెలుసా? ఈ గోరింటాకు గౌరీదేవి ఇంట్లో పుట్టిందండి. అది కూడా గౌరీదేవి వాళ్ళ ఫ్రెండ్స్, స్నేహితులు, చలికెత్తెలతో ఆటలాడుతున్నప్పుడు తన తొలిసారి రజస్వల అయిన రక్తపు బిందువు నుంచి ఈ గోరింటాకు చెట్టు పుట్టిందండి. ఆ గోరింటాకు చెట్టు పుట్టడం గౌరీదేవికి ఈ గోరింటాకు వరమిచ్చిందంట. మీ ఇంట్లోనైనా శుభకార్యాలు జరిగే ముందు నీ చేతి గోరింటాకు నీ గోరింటాకు ఎవరి చేతులకు ఎర్రగా పండుతుందో వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అనే వరం ఇచ్చిందంట. అలాగా గౌరీదేవి ఇంట్లో ఈ గోరింటాకు పుట్టిందండి. అంతేకాదండి, దీనికి ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి. అండ్ సైన్స్ ప్రకారం ఇది ఆషాఢ మాసంలోనే తెలుగు వాళ్ళు పెట్టుకుంటారు అంటారు కదా. సైన్స్ ప్రకారం ఎందుకు తెలుసా? ముందు ఆషాఢ మాసం ముందంతా ఎండాకాలం అండి. తర్వాత వర్షాలు మొదలవుతాయి. ఆడవాళ్ళు ఇంట్లో పని, పొలం పనులకు వెళ్ళేవారు. వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నెయిల్స్ అవి నానిపోయి స్కిన్ ఇన్ఫెక్షన్, నెయిల్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా గోరింటాకు పెట్టుకుంటే అవి చాలా రోజులు గోరింటాకు పెట్టుకున్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు ఫింగర్స్ కాట్లకి. దానికోసము పూర్వం పెద్దలు ఈ విధంగా ఆషాఢం వస్తే కన్ఫామ్గా ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకోవాలనే ఆచారాన్ని పుట్టించారండి. అది ఆషాఢం ఆచారం, సాంప్రదాయం. అంతేకాదండి, ఈ గోరింటాకు సనాతనమైంది, పురాతనమైంది కూడా, నిత్య నూతనమైంది. ఇప్పుడు కూడా మంచి మంచి డిజైన్స్ పెట్టుకుంటారు. ఎప్పుడు కొత్తగా పెట్టుకుంటారు. అది నూతనమైంది. చాలా అరచేతిలోని ఇమిడిన చందమామ ఏదైనా ఉందంటే అది గోరింటాకు అండి. ఆడపిల్లల యొక్క అసలు సౌందర్యమే ఈ గోరింటాకు. ఆడవాళ్ళకి సహజంగా దిష్టి తీసే మంత్రం ఏదైనా ఉందంటే ఇది ఈ గోరింటాకేనండి. మామిడి చిగురు ఉంది కదండి, మామిడి చిగురు అంటేనే శోణిత వర్ణం అండి గోరింటాకు. మగవులో ఉన్న మనసు దోచే ఆకేదైనా ఉందంటే అది కూడా ఈ గోరింటాకేనండి. కళ్యాణం అవ్వచ్చు, ఏదైనా ఇంట్లో అకేషన్ అవ్వచ్చు, అది కమనీయమైన కాంతి ఉండాలి అంటే అరచేతిలోని ఈ గోరింటాకు ఉండాల్సిందే. పడుచూపిల్ల కనే కలయే ఈ గోరింటాకు. అరచేతిలో మెరిసే అరుణ కిరణమే ఈ గోరింటాకు అండి. అతివల 5వతనం కాపాడే ఆకు ఈ గోరింటాకు. అందరూ కలలు కనే ఆకే ఈ గోరింటాకు అండి. పసిపిల్లల చిరునవ్వులంత స్వచ్ఛమైంది, పడుచూపిల్ల ఆశా కిరణమే ఈ గోరింటాకు. మత సామరస్యాన్ని చాటేదే ఈ గోరింటాకండి. అన్ని మతాల ప్రజల తొలివి బంధువు గోరింటాకు. అలాంటి గోరింటాకు గురించి ఇంత వివరంగా చెప్పాను కదా. ఇంకెందుకు ఆలస్యం, మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యొక్క మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.